దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప వల్ల మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. తప్పకుండా వీడియోను పూర్తి వరకు చూడండి. దేవుని వాక్యాన్ని విని గ్రహింపులోకి రండి. ఈరోజు మనందరి చేతుల్లో బైబిల్ గ్రంథం ఉంది, కానీ దాని ప్రాధాన్యత, దాని యొక్క విలువ చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే బైబిల్ని మనము ఎప్పుడైనా సరే చదివినప్పుడు లేదా బైబిల్లో ఉన్న వాక్యాలను మనము ధ్యానించినప్పుడు కానీ దేవుడు ఆయా స్థలాల మధ్య ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా నడిపించారు అన్నది అక్కడ చాలా వరకు మనము చదివితే అర్థమవుతుంది. సో ఈరోజు మనం వింటున్న వాక్యం వెనుక ఎంత చరిత్ర దాగి ఉందో కొంతవరకు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. అంటే పూర్తిగా కాకుండా కొద్దిగా, నాకు తెలిసినంత వరకు కొద్దిగా మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే మనకు ఒకవేళ బైబిల్ చదివే టైం లేకపోయినప్పటికీ కొన్నిసార్లు వీడియో చూడడానికి కోసం ఇష్టపడతాము. కాబట్టి కొద్దిగా ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశపడుచున్నాను. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉంటాయి. ఇందులో బైబిల్ సుమారుగా 40 మంది 1500 సంవత్సరాల పాటు వ్రాసారు. ఇందులో ఈ 66 పుస్తకాలను 2 విభాగాలుగా మనము చూస్తాము. అదే ఒకటి పాత నిబంధన, ఒకటి కృత నిబంధన. బైబిల్ 2 రకాలుగా విభజించబడి ఉంది. 66 పుస్తకాలను 2 రకాలుగా విభజించారు. అదే మనం చదువుకుంటున్నాం, పాత నిబంధన, కృత నిబంధన. ఈ బైబిల్ బీబ్లీ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఇక్కడి వరకు మనము చిన్నగా క్లుప్తంగా మనము తెలుసుకున్నాము. బైబిల్ను దేని మీద రాశారు అంటే ఇప్పట్లో ఉన్నట్టుగా మంచి మంచి పెన్నులు కానీ, మంచి మంచి పుస్తకాలు కానీ, మంచి అంటే ఈరోజు ఉన్న అవైలబిలిటీ అప్పుడు లేదు. కాబట్టి అప్పుడు ప్యాపిరస్ అనే కాగితం లాంటి బెరడు మీద రాయడం జరిగింది. తర్వాత చర్మపు చుట్టాల మీద రాయడం జరిగింది. మట్టితో చేసిన అచ్చుల మీద, అంటే మట్టిని మొత్తము అట్లా అచ్చులాగా వేసి దాని మీద దేవుడు ఆత్మతో ఈ వ్యక్తులను నింపబడి, దేవుడు ఆత్మతో ఈ వ్యక్తులను నింపినప్పుడు ఆ మట్టితో చేసిన అచ్చుల మీద వాక్యాలు రాయడం జరిగింది. బైబిల్ ఏ విధంగా రాయబడిందంటే దైవావేశం వలన రాయబడింది. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం మనం చూస్తే దైవావేశం వలన వ్రాయబడింది. ఇందులో రెండవదిగా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై రాశారు. ఇందులో ఎవరు ఒక్కరు కాదు రాసింది, ఆయా వ్యక్తులు ఆయా స్థలంలో ఆయా పరిస్థితుల మధ్య దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి ఈ బైబిల్ను రాయడం జరిగింది. అది కూడా దైవావేశం వలన రాయడం జరిగింది. ఇందులో మూడవదిగా ఆత్మ సంబంధమైన సంగతులతో రాయబడింది. ఇంత గొప్ప ప్రాధాన్యత కలిగిన బైబిల్ని మనము అలక్ష్యం చేస్తున్నాము. ఈరోజు బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నాము. బైబిల్ని చర్చికి వెళ్ళేంత వరకు మనకు కరెక్ట్గా మన చేతుల్లో ఉంటుంది. చర్చించి రాగానే ఎక్కడో ఒక దగ్గర, అందరినీ అనట్లేదు, కొంతమంది భద్రంగా బైబిల్ కంటూ ఒక ప్లేస్ను ఉంచుతారు. అక్కడనే దేవునికి సంబంధించిన పుస్తకాలు కానీ లేదా బైబిల్ కానీ భద్రపరుచుకుంటారు. కొంతమంది విషయాలని మాట్లాడుతున్నాను. బైబిల్ ఆదివారం చర్చిలో వెళ్ళేంత వరకే చేతిలో ఉండే, తర్వాత వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడ పడితే అక్కడ పెట్టడము, టేబుల్ల మీద పెట్టడము, తినే పదార్థాల దగ్గర పెట్టడము, వంట రూమ్లో పెట్టడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. జాగ్రత్త, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే బైబిల్ వెనుక చాలా చరిత్ర ఉంది. బైబిల్ వెనుక అనేక మంది ఆత్మతో ప్రేరేపించబడి రాసి నా దేవుని మాటలు ఉన్నవి. ఈరోజు అదే మాటలు నేను బ్రతికిస్తున్నవి. అదే మాటలు ఈరోజు నీకు ఒక ఊరటనిస్తున్నవి. అదే మాటలు ద్వారా నువ్వు దేవుని ధైర్యాన్ని పొందుకోగలుగుతున్నావు. కాబట్టి బైబిల్ని అలక్ష్యం చేయకుండా, బైబిల్ని ఏడబడితే ఆడ పెట్టకుండా, బైబిల్లో ఉన్న మాటలను అర్థం చేసుకోకుండా, చదువుకోకుండా ఎవరైతే ఉన్నట్లయితే దాని విలువ నీకు తెలియదు. కొన్ని రోజులు రాబోతున్నాయి, అప్పుడు వాక్యము వినడానికి అవకాశం ఉండదు. వాక్యం ప్రకటించేవారు ఉంటే బాగుండును అని ఎదురు చూసే టైం వచ్చినప్పుడు అప్పుడు అనేక రకాలుగా ఆ రోజు వాక్యం వినడానికి నాకు అవకాశం ఉండేదే, నేను వినలేదే అని చెప్పి బాధపడతావు. ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్నంత వరకు దాని విలువ తెలియదు. మనిషి అయినా వస్తువు అయినా ఎవరైనా సరే ఒక్కసారి అది మన చేతును వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దాని విలువ తెలిస్తే ఏం లాభం చెప్పండి.
ఈరోజు ప్రతి వారం మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. ప్రతి వారము దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఓన్లీ ఆదివారం ఒకరోజే కాదు, కానీ ప్రత్యేకమైన ప్రార్థనలని, కూటములని, మీటింగ్స్ అని, ఈ విధంగా జూమ్ మీటింగ్స్ అని, యూట్యూబ్లో కానీ ఇలా లైవ్ అవన్నీ వింటున్నాం. కానీ ఆ వాక్యాలన్నీ ఎక్కడ పోతున్నాయి? ఆ వాక్యాలు నీ జీవితంలో ఎందుకు ఫలించబడతలేదు అంటే పెడచెవిన పెట్టి వినొద్దు, మనస్ఫూర్తిగా వినాలి. దేవుని వాక్యమే ఈరోజు నీకు ధైర్యంగా ఉండాలి. దేవుని వాక్యమే నేను బ్రతికిస్తుంది. ఈరోజు ఆయన మాటలు వినడానికి, ఆయన మాటలు విని పాటించడానికి మనము ఎంత మాత్రము అలక్ష్యం చేయొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. ఎందుకంటే ఈ బైబిల్ వాక్యం ఈరోజు అంతగా అచ్చుల మీద రాయబడి, ప్యాపరస్ అనే కాగితం లాంటి బెరడు మీద రాయబడి, చర్మపు చుట్టాల మీద రాయబడి, ఇంత అది కొండల్లో మట్టి పాత్రల్లో దాచిపెట్టబడి ఈరోజు ప్రతి ఒక్క పేజ్ ఈరోజు మనం చదువుతున్నామంటే ఆ రోజు దాన్ని ఎంత భద్రపరిచి అనేక మందికి, ఇది ప్రపంచంలో అనేక మందికి బైబిల్ వెళ్ళాలి, ఈ మాటలు అనేక మంది చదువుకోవాలి, అనేక మంది వాళ్ళు ఆత్మలో ఎదగాలని కష్టపడి వీటిని దాచిపెట్టి సెక్యూరిటీగా ఉండి ఈ మాటలు ముద్రించబడి మన చేతిలో ఈరోజు వస్తున్నాయి. ఈరోజు రకరకాల బైబిల్ వస్తున్నాయి, స్టైలిష్గా వస్తున్నాయి, కానీ అందులో ఉన్న మర్మాలు, అందులో ఉన్న వాక్యాలు మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. సో బైబిల్ స్టైల్గా ఉండడం కాదు, మనం స్టైల్గా ఉండడం కాదు, కానీ ఆ బైబిల్లో ఉన్న ఆ వాక్యాలను, ఆత్మ ద్వారా రాయబడిన ఆ వాక్యాలను మనందరము కలిసి ధ్యానించినట్లయితే, దాని ప్రకారం జీవించినట్లయితే దేవుడు సంతోషపడతాడు. ఎందుకంటే ఈరోజు నా చేతులకు ఉత్తిగానే ఊరికనే ఏ కష్టం లేకుండా బైబిల్ వచ్చిందేమో, కానీ ఆనాడు ఈ మాటలను రాసి వాటిని దాచిపెట్టడానికి ఆ రోజు భక్తులు పడ్డ ప్రయాస, ఆ కష్టము మనం చూడలేదు. మన దగ్గర నుంచి చూస్తే కానీ ఏదైనా నమ్మము, లేదా మనకి అనుభవం వస్తేనే కానీ దాన్ని మనం శ్రద్ధ చేయము కదా. ప్రతివాడి కష్టం మనకు కష్టం అనుకోము, ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ కష్టం విలువ. సో ఆ రోజు వాళ్ళు ఎంత కష్టపడి ఈ వాక్యాన్ని భద్రపరిచారో ఈరోజు ఈజీగా మన చేతిలోకి వస్తుంది, ఈజీగా దొరుకుతుంది, కానీ ఆ రోజు దొరకడానికి అవకాశం లేదు. సో కాబట్టి బైబిల్కి ఒక ప్రాధాన్యత, ఒక పరిశుద్ధత ఉంది. బైబిల్లోని వాక్యాలన్నీ కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వ్యక్తులు రాసిన గ్రంథము. ఇందులో అనేక రకాల వృత్తులు చేసిన వారు రాజులు ఉన్నారు, జాలరులు ఉన్నారు, కుమ్మరి వాళ్ళు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. ఇవన్నీ కూడా అనేక మంది సమూహాల సముదాయము, చరిత్ర, ఇవన్నీ కూడా మనల్ని ఎంతగానో బలపరచడానికి, లేదా మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితికి తగ్గట్టుగా వాక్యం చదువుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినవారు, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడినవారు, ఆత్మ సంబంధమైన సంగతులతో రాసిన వారు. ఈరోజు నీకు నాకు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ధైర్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ మాటలు జస్ట్ కొద్దిగానే మీకు చెప్పాను. ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి. బైబిల్ గురించి చెప్పాలంటే, ఆ చరిత్ర తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి కొద్దిగానే మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వాక్యము, ఈ మాటలు మీరు వినండి, దేవుళ్ళో ధైర్యం తెచ్చుకోండి. ఎక్కడ పడితే అక్కడ బైబిల్ వేయకండి. బైబిల్ని ఒక్కసారైనా చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. అందులో ఉన్న మర్మాలు కానీ, అందులో ఉన్న సత్యాలు కానీ మీకు కూడా దేవుడు వినిపిస్తాడు. ఎందుకంటే ఇది ఒక్కరికి అని ఏం లేదు, ఒక సేవకుడే చెప్పాలని ఏం లేదు, ఒక సేవకుడే దీన్ని వివరించాలని ఏం లేదు. అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి, అందరూ చదవచ్చు, అందరికీ దేవుడు జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఈ మాటలు మీరు కొంచెమైనా విని అర్థమైందని నేను ఆశిస్తున్నాను. కానీ ఇలాంటి పవిత్ర గ్రంథంలో ఉన్న మాటలు మనం పెడిచెవిన పెట్టొద్దు. పెడుతూ అపవాదికి మనం చోటు ఇవ్వద్దు. ఏ విధంగా మనం అపవాదికి చోటు ఇస్తామంటే, చేస్తున్న పని తప్పని తెలిసినా కూడా సరి చేసుకోకుండా పదే పదే ఆ తప్పు చేయడం వల్ల మన అపవాదికి చోటిస్తాము. వాక్యాన్ని విని గ్రహించకపోవడం వల్ల కూడా మన అపవాదికి చోటిస్తాము. శోధన కలుగుతున్న సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ఆ మాట వినకుండా అలక్ష్యం చేస్తూ ఉండడం వల్ల కూడా సైతానుకు మనం అవకాశం ఇచ్చినట్టు అవుతాము. దేవుని మాటకు విలువ ఇవ్వకుండా ఆ మాటను త్రోసిపుచ్చుతూ ఉండడం వల్ల కూడా మనం అపవాదికి అవకాశం ఇస్తాము. దేవుని ద్వారా కాక వేరొక మార్గంలో గొప్పవారిని కావాలి అని అపవాదికి మనము అవకాశం ఇచ్చినట్లే, ఇంత గొప్ప వాక్యాలు చదువుకుంటూ, ఇంత మంచి దేవుని మాటలు వినుకుంటూ మనం మళ్ళీ సైతానికి అవకాశం ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. సో నీ చేతిలో ఉన్న బైబిల్ విలువ నీకు తెలియదు. ఇప్పటికైనా దేవుని మాటలు వినండి, ధ్యానించండి.
అపవాదికి చోటు ఇవ్వద్దు. ఉన్న ఈ యొక్క సత్యాన్ని మనం గట్టిగా పట్టుకుందాం. దేవునిలో ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించబడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.